హాయ్ గైస్! 'రాజాసాబ్' మూవీ ఇంత పెద్ద విధ్వంసం చేస్తుందని అనుకోలేదు గైస్. అసలు ఏమైందో, ఏంటో అనేసి మనం మాట్లాడుకుందాం. ఇంకా వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టేయండి గైస్. మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. 'రాజాసాబ్' మూవీ ఓటీటీ రైట్స్‌లో అయితే ర్యాంప్ ఆడిస్తుంది గైస్. ఓటీటీ రైట్స్‌లో ఇండియాలోనే టాప్ 2లో ఉంది గైస్ 'రాజాసాబ్' మూవీ. అసలు నేను అనుకోలేదు గైస్ సలార్‌నే డామినేట్ చేస్తుందనేసి. ఏకంగా 325,00,00,000కి మూవీ రైట్స్ సేల్ చేశారు గైస్. అండ్ టాప్ 1లో ఉంది కూడా 'ప్రభాస్' మూవీ. అది కూడా 'కల్కి 2998 ఏడీ'. 'కల్కి' వచ్చేసి 375,00,00,000కి ఓటీటీ రైట్స్ సేల్ చేశారు. బట్ 'రాజాసాబ్' మూవీ మాత్రం ఇదొక నార్మల్ మూవీ. నార్మల్ మూవీకి ఇంత పెద్ద బడ్జెట్ ఇచ్చారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. అది ఎవరి మీద నమ్మకం ఏంటో నాకర్థం కాలేదు. అంటే 'సలార్' కన్నా ఎక్కువ పోయిందనేసి నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అంటే 'సలార్' కన్నా ఎక్కువ అనేసి డౌటొస్తుంది నాకైతే. ఇంకా మీరు అనుకోవచ్చు, ఇంకా మూవీ షూట్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే ఎలా సేల్ చేశారు అనేసి. ఇంకా సేల్ చేయలేదు గైస్. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు, ప్రైమ్ వాళ్ళు ఇంతకు అడుగుతున్నారంట గైస్. మూవీ అయితే ఇంకా అమ్మలేదు గైస్. అమ్మితే మాత్రం 325,00,00,000 కన్నా ఎక్కువే ఉంటుంది. ఒకవేళ కుదిరితే 'కల్కి'ని కూడా డామినేట్ చేయొచ్చు, చెప్పలేం గైస్. ఎందుకంటే మూవీకి ఇంత పెద్ద హైప్. ట్రైలర్‌లో విజువల్స్ చాలా బాగున్నాయి. 'ప్రభాస్' లుక్స్ చాలా బాగున్నాయి. అందువల్ల మూవీకి ఇంత పెద్ద హైప్ వచ్చిందనమాట. ఈ మూవీని మారుతి గారు ఎలా హ్యాండిల్ చేస్తారు ఏంటి అనేది చూడాలి. అండ్ 'సలారే' టాప్ 5లో ఉంది గైస్. 250,00,00,000కి సేల్ చేశారు ఆ మూవీనైతే. బట్ ఈ మూవీని ఎంత పెద్ద బడ్జెట్‌కి సేల్ చేశారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. చూద్దాం గైస్, ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ 300,00,00,000 కన్నా ఎక్కువే ఉండొచ్చు. సో ఓవరాల్‌గా అయితే ఇది గైస్ మ్యాటర్. సో థాంక్స్ ఫర్ వాచింగ్. మంచి కంటెంట్‌తో మళ్ళీ కలుద్దాం. బై బై.